ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 నవంబర్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి లక్ష్య సేన్. ఆపరేషన్ సాగర్ బంధు. నవంబర్ చివరి వారంలో శ్రీలంకలో దిత్వా తుఫాను వల్ల భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల శ్రీలంకలో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగాయి. అయితే వీరికి సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరుతో మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం మిషన్‌ను ప్రారంభించింది. వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు సహాయ సామగ్రిని అందించడం, అలాగే రక్షణ కార్యక్రమాలు చేపట్టడం మరియు వైద్య సహాయం, రవాణా సహాయం అందించడం ఆపరేషన్ సాగర్ బంధు యొక్క లక్ష్యం. ఈ ఆపరేషన్ ద్వారా నైబర్‌హుడ్ ఫస్ట్ అనే నినాదాన్ని మరోసారి ఇండియా చాటి చెప్పింది. ఇక సాగర్ బంధు అనగా సముద్ర స్నేహితుడు అని అర్థం. శ్రీలంక వారు ఇండియాకు సముద్రంతో అనుసంధానించబడి ఉంటారు. అందుకే ఈ ఆపరేషన్‌కు సాగర్ బంధు అనే పేరు పెట్టారు. ఇక ఈ ఆపరేషన్‌లో భాగంగా 53 టన్నుల టెంట్లు, దుప్పట్లు, అత్యవసర వస్తువులు, ఆహారం, మందుల వంటివి అందించారు. అలాగే ఈ ఆపరేషన్ కోసం ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా అత్యవసర సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించారు. అంతేకాకుండా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి 2 స్పెషల్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహించారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయ పౌరులను సురక్షితంగా ఇండియాకు తరలించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను జరుపుకుంటారు. ఎయిడ్స్ దినోత్సవంను మొట్టమొదటిసారిగా 1988 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి, అలాగే ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వ్యక్తులను గౌరవించడం మరియు వారి జ్ఞాపకార్థం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇక 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఓవర్‌కమింగ్ డిస్రప్షన్, ట్రాన్స్‌ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్. దీనిని తెలుగులో అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అని అంటారు. ఇక ఇండియాలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడానికి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు 5 దశలలో నిర్వహించారు. మొదటి దశ 1992 నుంచి 1999 వరకు జరగగా, రెండవ దశ 1999 నుంచి 2006 సంవత్సరం వరకు జరిగింది. ఇక మూడవ దశ 2007 నుంచి 2012 వరకు జరిగింది. ఇక నాలుగవ దశ 2012 నుంచి 2017 వరకు జరిగింది. నాలుగవ దశలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఐదవ దశ 2021 నుంచి 2026 వరకు జరగనుంది. ఐదవ దశ కోసం ఇండియా 15,471.94 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇక 2030 సంవత్సరంలోపు ఇండియాలో ఎయిడ్స్‌ను అంతం చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా పవర్ ఇండెక్స్ 2025 ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన దేశాల వివరాలను ఆసియా పవర్ ఇండెక్స్ అందిస్తుంది. ఆసియా పవర్ ఇండెక్స్‌ను ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రచురిస్తుంది. ఈ నివేదికను మొట్టమొదటిసారిగా 2018 సంవత్సరంలో విడుదల చేశారు. ఇక ఏడవ ఎడిషన్‌ను 2025 నవంబర్ 29న విడుదల చేశారు.
మొత్తం 27 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంది. అలాగే మొత్తం 8 అంశాల ఆధారంగా చేసుకొని నివేదికను రూపొందించారు. అవి ఆర్థిక సామర్థ్యం, సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక ప్రభావం, స్థితిస్థాపకత, భవిష్యత్తు వనరులు, రక్షణ నెట్వర్క్ మరియు దౌత్య ప్రభావం. ఇక ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో ఇండియా 100కి 40 స్కోర్ సాధించింది. ఇక ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 80.4 స్కోర్‌తో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 73.7 స్కోర్‌తో చైనా రెండవ స్థానంలో నిలిచింది. ఇక 40 స్కోర్‌తో ఇండియా మూడవ స్థానంలో నిలవగా, 38.8 స్కోర్‌తో జపాన్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 32.1 స్కోర్‌తో రష్యా ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఇండెక్స్‌లో చివరి 5 దేశాలొచ్చేసి 4.6 స్కోర్‌తో పపువా న్యూ గినియా 27వ స్థానంలో నిలవగా, 4.8 స్కోర్‌తో తిమోర్ దేశం 26వ స్థానంలో నిలవగా, 5.0 స్కోర్‌తో నేపాల్ 25వ స్థానంలో నిలిచింది. ఇక 6 స్కోర్‌తో మంగోలియా 24వ స్థానంలో నిలవగా, 7.1 స్కోర్‌తో మయన్మార్ 23వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును గెలుచుకున్నాడు. క్రికెట్‌కు జైషా చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఇక ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జాతీయంగా, అంతర్జాతీయంగా అత్యధిక ప్రభావం చూపించిన భారతీయులకు అందజేస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంను నవంబర్ 28, 2025న నిర్వహించారు. ఇక ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ఇండియాస్ ఇన్విజిబుల్ ఐకాన్స్. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సిఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ 2006 సంవత్సరంలో ప్రారంభించింది. బిజినెస్, స్పోర్ట్స్, కల్చర్, ఎంటర్టైన్మెంట్, సామాజిక ప్రభావం, వాతావరణం లేదా పర్యావరణం, యువత మొదలైన రంగాలలో ఈ అవార్డును అందిస్తారు. ఇక 2025 యొక్క అవార్డుల వివరాలు చూస్తే బాబా కళ్యాణి బిజినెస్ అవార్డు గెలుచుకోగా, సురుచి ఫోగట్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకోగా, అహన్ పాండే మరియు అనిత్ పడ్డా జంజీ ఐకాన్ అవార్డును గెలుచుకున్నారు. ఇక అందుల మహిళల క్రికెట్ జట్టు స్పెషల్ ఇన్స్పైరింగ్ ఛాంపియన్ అవార్డు గెలుచుకోగా, లెఫ్టినెంట్ కమాండర్ రూపా మరియు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా ఖే యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకున్నారు. ఇక రౌఫ్ వానీ, సజ్జాద్ అహ్మద్ భట్ బ్రేవ్ హార్ట్ ఇండియన్స్ అనే అవార్డును గెలుచుకున్నారు. ఇక జైషా ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇండియాలో రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి. ప్రధాని మోడీ నవంబర్ 30న మన్ కీ బాత్ 128వ ఎడిషన్‌లో ప్రసంగించాడు. ఈ కార్యక్రమంలో 2025లో ఇండియా రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసిందని తెలిపాడు. ఇండియాలో ఇప్పటివరకు అత్యధికంగా 2025 సంవత్సరంలో 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని నమోదు చేసిందని ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించాడు. గత 10 సంవత్సరాలలో 100 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం విశేషం. ఇక 2015 సంవత్సరంలో ఇండియాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257 మిలియన్ టన్నులు కాగా, 2025 సంవత్సరంలో 357 మిలియన్ టన్నులకు పెరిగింది. గత 10 సంవత్సరాలలో 40% వృద్ధిని నమోదు చేసినట్లు మోడీ తెలిపాడు.
రైతులకు ప్రభుత్వ పాలసీలు, టెక్నాలజీ అభివృద్ధి, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి మరియు భూసార కార్డులు వంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధికి కారణమయ్యాయని మోడీ ఈ ప్రసంగంలో తెలిపాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒకే రోజులో అతిపెద్ద కెరీర్ సలహా సెషన్ను నిర్వహించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 28, 2025న ముంబైలో నిర్వహించారు. అన్ని రంగాలలోని విద్యార్థులకు వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిపి 7,400 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 6,166 మంది విద్యార్థులు అధికారికంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రమాణాల కింద లెక్కించబడ్డారు. ఇక కెరియర్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫర్ యూత్ 4.0 మరియు కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సిపాన్ కుమార్ గార్గ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. సిపాన్ కుమార్ గార్గ్ ఇప్పటికే ఈ కంపెనీలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక గతంలో ఈ హోదాలో పనిచేస్తున్న ఆర్కే విష్ణోయ్ ఆకస్మిక మరణం వలన సిపాన్ కుమార్కు ఈ బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 16, 2025 నుంచి 3 నెలల పాటు లేదా కొత్త నియామకం జరిగే వరకు సిపాన్ కుమార్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక సిపాన్ కుమార్కు విద్యుత్ రంగంలో ఫైనాన్స్, అకౌంట్స్, టాక్సేషన్ మరియు వాణిజ్య కార్యకలాపాలలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇక ఆగస్టు 17, 2024న టీహెచ్డీసీలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా చేరాడు. టీహెచ్డీసీ అనేది వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి చేయగల ప్రభుత్వ రంగ సంస్థ. ఈ కంపెనీ జలశక్తి, సౌరశక్తి, ఉష్ణశక్తి మరియు పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఇక టీహెచ్డీసీ ప్రధాన కార్యాలయం రిషికేశ్లో ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థగా టీహెచ్డీసీ పనిచేస్తుంది. 2 ప్రపంచ రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ. ఇండియా, సౌత్ ఆఫ్రికా దేశాల మధ్య రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ 2 ప్రపంచ రికార్డులు సాధించారు. మొదటగా విరాట్ కోహ్లీ గురించి చూస్తే, ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్తో కోహ్లీ వన్డే మ్యాచ్లలో 52 సెంచరీలు సాధించాడు. ఇక గతంలో ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. సచిన్ టెండూల్కర్ ఒక ఫార్మాట్లో అత్యధికంగా 51 సెంచరీలు సాధించాడు. అయితే సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచ్లలో 51 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్లలో 52 సెంచరీలు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో సౌత్ ఆఫ్రికాపై వన్డే మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాపై 6 సెంచరీలు సాధించాడు. గతంలో ఈ రికార్డు 5 సెంచరీలతో డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. ఇక రెండవది రోహిత్ శర్మ. ఇక ఇదే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్లలో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే మ్యాచ్లలో రోహిత్ శర్మ మొత్తం 352 సిక్స్లు కొట్టాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది.
ఇతను 351 సిక్స్‌లు కొట్టాడు. అయితే రోహిత్ శర్మ, అఫ్రిది కంటే 128 తక్కువ మ్యాచ్‌లలో ఈ రికార్డును సాధించడం విశేషం. అలాగే వన్‌డే మ్యాచ్‌లలో అత్యధిక డబుల్ సెంచరీలు మరియు అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి ప్రపంచ రికార్డులు రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ వన్‌డే మ్యాచ్‌లలో 3 డబుల్ సెంచరీలు సాధించాడు. అలాగే ఒక వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 264 పరుగులు చేశాడు. ఇక ఈరోజు క్వెషన్సొచ్చేసి ఇటీవల ప్రధాని మోడీ 77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించాడు? ఏ. కర్ణాటక, బి. ఉత్తరప్రదేశ్, సి. గోవా, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోవా. 2025 నవంబర్‌లో యునెస్కోలో ఏ భారతీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఏ. మహాత్మా గాంధీ, బి. బిఆర్ అంబేద్కర్, సి. సుభాష్ చంద్రబోస్, డి. జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025 కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించారు? ఏ. ఢిల్లీ, బి. ముంబై, సి. చెన్నై, డి. హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది? ఏ. జకార్తా, బి. టోక్యో, సి. ఢాకా, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జకార్తా. ప్రధాని మోడీ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను ఏ నగరంలో ఆవిష్కరించారు? ఏ. అహ్మదాబాద్, బి. బెంగుళూరు, సి. చెన్నై, డి. హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్. కింది వాటిలో ఏది సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను మార్చగలదు? ఏ. రాష్ట్రపతి ఉత్తర్వులు, బి. చట్టం ద్వారా పార్లమెంట్, సి. నోటిఫికేషన్ ద్వారా సుప్రీంకోర్టు, డి. నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చట్టం ద్వారా పార్లమెంట్. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ చట్టం ద్వారా మార్చగలదు. మొదట్లో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు 7 మంది న్యాయమూర్తులు ఉండేవారు. కానీ 2025 నాటికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. 1948-49 సంవత్సరంలో ఏర్పాటైన జేవీపీ కమిటీ కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ. భారతదేశ పారిశ్రామికీకరణ, బి. భారతదేశ భాషలు, సి. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు, డి. భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఎస్కేతార్ కమిషన్ యొక్క సిఫార్సులను అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ జేవీపీ కమిటీను ఏర్పాటు చేసింది. ఇందులో జే అనగా జవహర్లాల్ నెహ్రూ, వి అనగా వల్లభాయ్ పటేల్, పి అనగా పట్టాభి సీతారామయ్య. ఇక జేవీపీ కమిటీ తన నివేదికను ఏప్రిల్ 1, 1949న సమర్పించింది. రాజ్యాంగ సవరణను ఏ దేశం నుంచి స్వీకరించింది?
ఏ జర్మనీ, బి ఆస్ట్రేలియా, సి సౌత్ ఆఫ్రికా, డి కెనడా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా. రాజ్యాంగ సవరణ విధానం మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనే 2 అంశాలను సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. రాజ్యాంగంలోని 20వ భాగంలో రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది. కింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు? ఏ స్మారక చిహ్నాలు మరియు ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను రక్షించడం, బి జాతీయ గీతాన్ని గౌరవించడం, సి పర్యావరణాన్ని రక్షించడం, డి ప్రజా ఆస్తులను రక్షించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్మారక చిహ్నాలు మరియు ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను రక్షించడం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏలో ప్రాథమిక విధుల గురించి సమాచారం ఇస్తుంది. స్మారక చిహ్నాలు మరియు ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను రక్షించడం అనేది ప్రాథమిక విధి కాదు. ఇది ఒక ఆదేశిక సూత్రం. దీని గురించి ఆర్టికల్ 49లో తెలుపుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు? ఏ 1వ సవరణ చట్టం, బి 7వ సవరణ చట్టం, సి 9వ సవరణ చట్టం, డి 11వ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 11వ సవరణ చట్టం. 11వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1961 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రద్దు చేసి ఎలక్టరల్ కాలేజ్ను ఏర్పాటు చేశారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. డిసెంబర్లో 2025-29 సంవత్సర కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఏ దేశం ఎన్నికైంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.